పరిశుద్ధ గ్రంథంలోంటి యెషయా గ్రంథం 32:17 మనం చూసినట్లయితే గన దేవుడు మనకి ఎటువంటి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, ఏ రీతిగా నా యేసయ్య నిన్ను కోరుకుంటున్నాడని పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే యెషయా గ్రంథం 32:17 భాగం మనం చూసినట్లయితే గన నా దేవుని యొక్క ఆశ, నా దేవుని యొక్క కోరిక నిన్ను ఎక్కడ ఉంచాలని, ఒక విశ్రమైనటువంటి స్థలంలో విశ్రాంతి కలిగించేటటువంటి ఒక సుఖకరమైనటువంటి జీవితంలో నిన్ను ప్రవేశించాలని. ఏ రీతిగా ఆ మొదట్లో రాస్తున్నాడు కదా, ఏమని రాస్తున్నట్టు నీతి మనకేం కలిగిస్తుంది? సమాధానం. హల్లెలూయా, హల్లెలూయా. నీతి మంతుడుగా ఎవరు పిలువబడ్డాడు? అబ్రహాము, అతనికి ఒకటి ఎంచబడింది. ఏదది? అబ్రహాముకి నీతిగా ఎంచబడింది. దేని వలన నీతిగా ఎంచబడ్డాడు? దేవుణ్ణి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను గనుక. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అంటే అంగీకరించాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అని అంటే దేవుని చిత్త ప్రకారంగా ఆయన మాటకు లోబడుతూ బ్రతుకుతూ వస్తున్నాడు గనక అది ఆయనకు నీతిగా ఎంచబడి ఉంది. అబ్రహామును దేవుడు పిలిచాడు. నో, నాకు మంచి వ్యాపారం ఉంది. ఏ వ్యాపారం? విగ్రహాల వ్యాపారం. ఏ వ్యాపారం అది? అంటే దేవుణ్ణి అంతవరకు అంగీకరించలేదు. దేవుడి గురించి ఆయనకి ఒకే ఒక మాట అబ్రహాముతో దేవుడు పలికినటువంటి మాట. ఆ మాటకు లోబడిన కారణాన్ని బట్టి, అబ్రహాము దేవుని యొక్క మాటకు విధేయత చూపెట్టినటువంటి కారణాన్ని బట్టి, అబ్రహాము దేవుని యొక్క మాటను బట్టి నడిచినటువంటి ప్రకారాన్ని బట్టి దేవుడు అతనిని నీతిగా చేసేశాడు. ఈరోజు మనకి నీతి ఎందుకు రాలేదు అని అంటే గన దేవుని యొక్క మాటకు, ఇందాక చదువుకున్నాం కదా, ఆయన ఉపదేశము అంగీకరించువాడు. ఆయన ఉపదేశాన్ని అంగీకరించాలి. అబ్రహాము చేసినటువంటి కార్యం అదే అతనికి నీతిగా ఎంచబడింది. ఈ నీతి మనకి ఏం కలగజేస్తుందంటే సమాధానంని. హల్లెలూయా. నీతి సమాధానమును కలగచేయును. నీతి వలన నిత్యము ప్రతి నిత్యము నిమ్మలము నిర్భరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందు, విశ్రమించేటటువంటి స్థలంలో, ఆశ్రయ స్థానముల ఎందును, సుఖకరమైనటువంటి నివాసముల ఎందును నివసించేదరు. ఎక్కడ బ్రతుకుతారు అంటే గన, నివాసం ఉంటారంటే గన విశ్రమైనటువంటి స్థలములో, విశ్రాంతి కలిగేటటువంటి స్థలములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎటువంటి జీవితం కలిగి ఉంటారంటే తెలుసా? సుఖకరమైనటువంటి స్థలాల్లో నివసించడానికి నా యేసయ్య కృప చూపెట్టును గాక. నజరేయుడైనటువంటి మహోన్నతమైనటువంటి శక్తి మనలందరినీ ఆవరించి నీతిమంతులుగా ఏర్పరచబడిన తర్వాత భయము నుండి, యుద్ధ శబ్దము నుండి నా యేసయ్య ప్రతి అపవిత్రత నుండి మనం తొలగించి, ప్రతి ఒక్క శత్రువుల బాధ నుండి దేవుడు తొలగించి మనకు సుఖకరమైనటువంటి నివాస స్థలమును, యోగ్యకరమైనటువంటి నివాస స్థలము నా యేసయ్య ప్రతి వారికి అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఇటువంటి జీవితం మనం కావాలని ఆశిస్తూ ఉంటాం. ఒక సుఖకరమైనటువంటి జీవితం. అయితే నీతి కలిగి బ్రతికేటటువంటి ఉపదేశానుసారంగా భయాన్ని, శత్రువుల్ని పోగొట్టుకుంటూ యుద్ధ సమూహాన్ని, యుద్ధ వాతావరణం నుండి బయటికి రావాలని, అసహ్యమైనటువంటి మాటల్ని, ఇతరులని గురించి చెడుగా మాట్లాడుతూ పలుకుతున్నటువంటి జనములారా, నీ నాలుక జాగ్రత్త, నీ పెదవులు జాగ్రత్త,
నిన్ను నా యేసయ్య గమనిస్తూనే ఉన్నాడు, నా యేసయ్య చూస్తూనే ఉన్నాడు. అపవిత్రమైనటువంటి పెదవులతో నువ్వు ఇంటికాడ మాట్లాడేటటువంటి ప్రతి మాట, ప్రతి భాష నా యేసయ్య చూస్తున్నాడు. నీవు మందిరంలోకి అడుగు పెట్టిన తర్వాత నీ మాట, నీ భాష, నీ ప్రవర్తన కూడా నా యేసయ్య చూస్తూ ఉన్నాడు. దాని ద్వారా నీవు నీతిగా ఎంచబడుదువుగాక. నీ చుట్టూ నలుదిక్కలు కూడా నీకు సమాధానాన్ని దేవుడు నా యేసయ్య అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగ, నీ యొక్క భాష పవిత్ర పరచబడును గాక, పరిశుద్ధ పరచబడును గాక. ఎప్పుడైతే నీ భాష మారుతుందో, నీ చుట్టూ వైఫై లాగా ఏ రీతిగా అయితే రోటర్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి కనెక్షన్లన్నీ కూడా అన్నిటినీ ఆకర్షిస్తుంది. ప్రతి మొబైల్కి నెట్వర్క్ అందిస్తూ వస్తుంది. అదే ప్రకారంగా దేవునికి సంబంధమైనటువంటి నీతి నీ యొక్క జీవితంలో ఉంటే, నీలో సమాధానం ఉంటే, నీతో కూడా ఉన్నటువంటి వారందరిలో కూడా అదే నీతి, అదే సమాధానం నీకు నా యేసయ్య అనుగ్రహించునుగాక, నా యేసయ్య అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించినటువంటి ప్రతి వారు కూడా ఘనమైనటువంటి నా యేసయ్య నామాన్ని మహిమపరుస్తాం. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఈరోజు చేరి వచ్చినటువంటి ప్రతి వారి యొక్క జీవితంలో, ప్రతి వారి యొక్క కుటుంబాల్లో, ప్రతి వారి యొక్క ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో, వారు చేయి ప్రతి ప్రయత్నంలో కూడా నా యేసయ్యకు కృప 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 విస్తరించబడునుగాక, సమాధానం అనుగ్రహించబడునుగాక. హల్లెలూయా. శత్రువు యొక్క సమూహాలు నాశనమగునుగాక. భయము పోగొట్టుకొని నువ్వు ధైర్యవంతుడిగా జీవింతువుగాక.